తీరిన తగాదా. ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ అస్తమానము ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేవారు. తాను చచ్చిపోయాక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళు ఎంతగా తగాదా పడతారో అని ముసలితనం వచ్చిన భూస్వామి తాను బ్రతికి ఉండగానే ఇద్దరికీ తన ఆస్తిని సమంగా పంచాలని నిర్ణయించాడు. ఆయన తనకి ఉన్నదంతా ఇద్దరికీ సమంగా పంచాడు. కొడుకులు ఇద్దరు సమ్మతించారు కూడా. అయితే ఒక వజ్రం మిగిలిపోయింది. ఆ వజ్రం వారి వంశంలో అనేక తరాలుగా ఉంటున్నది. అది పెద్ద కొడుకు వద్ద ఉండటం ఆచారం. దాన్ని అమ్మరాదు, దానం చెయ్యరాదు. అందుచేత భూస్వామి దాన్ని తన పెద్ద కొడుక్కు ఇస్తానన్నాడు. కానీ అందుకు రెండోవాడు ఒప్పుకోలేదు. అది నా ఇంటనే ఉండాలి, నేనే దాన్ని మరొక తరానికి అందజేస్తాను అన్నాడు రెండోవాడు. పెద్దవాడు అందుకు సమ్మతించలేదు. ఇద్దరు తగాదా పడ్డారు. వాళ్ళ తగాదా పరిష్కారం కావటానికి తండ్రి ఒక నియమం పెట్టాడు. మీరిద్దరూ ఏ దేశాలకైనా వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విద్యలలో ప్రవీణులై రండి. మీలో ఎవరి ప్రావీణ్యం హెచ్చైతే వారికి వజ్రం ఇస్తాను అని ఆయన అన్నాడు. అన్నదమ్ములిద్దరూ బయలుదేరి చెరొక దారిన చెరొక దేశము వెళ్ళారు. 5 ఏళ్ల కాలంలో పెద్దవాడు జ్యోతిష్యంలో నిపుణుడయ్యాడు. చిన్నవాడు యుద్ధ విద్యలో ఆరితేరాడు. 5 ఏళ్లు నిండుతూనే ఆ ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే వారు ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి వద్ద పరిస్థితి అంతా తారుమారు అయింది. వారు రావటానికి కొద్ది రోజులు ముందుగానే బందిపోటు దొంగలు వచ్చి ఇంట్లో ఉండే సొత్తంతా వజ్రంతో సహా కాజేసుకుపోయారు. భూస్వామి ఆ దిగులుతో మంచం పట్టాడు. తన కొడుకులు ఇద్దరిలో ఎవరి ప్రావీణ్యం గొప్పదో విచారించే స్థితిలో ఆయన లేడు. పెద్దవాడు జ్యోతిష్కుడు గనక బందిపోటు వచ్చిన తిథి, వార, నక్షత్రాలు అడిగి తెలుసుకొని తన తమ్ముడితో, ఈ బందిపోటు దొంగలు ఈశాన్య దిక్కున ఉండే ఒక అడవి నుండి వచ్చారు. ఆ అడవి పిశాచాలకు స్థావరమైనది. దొంగలకు ఆ పిశాచాలపై ఆధిపత్యం ఉన్నట్టు కనబడుతున్నది. ఇదంతా చూడగా పోయిన సొత్తు దొరుకుతుందన్న ఆశ నాకు కలగటం లేదు అన్నాడు. కానీ యుద్ధ విద్యలో ఆరితేరి వచ్చిన ఆ చిన్నవాడు దొంగలను అంత తేలికగా వదలదల్చలేదు. తన అన్న చెప్పిన మాటలు నమ్మి అతను ఈశాన్య దిశగా బయలుదేరాడు. పోగా పోగా ఒక అరణ్యం వచ్చింది. ఆ అరణ్యంలో బ్రహ్మ రాక్షసులు ఉంటారని ఆ ప్రాంతాల వాళ్ళు చెప్పారు. అందులోనే దొంగలు కూడా ఉంటారని, వారు దోచుకుపోయిన సొత్తు అంతా అక్కడే ఉంటుందని అతనికి నమ్మకం కుదిరింది. ఆ అడవిలో ప్రవేశించటం ప్రమాదమని, అందులోకి వెళ్ళి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని విని కూడా చిన్నవాడు భయపడలేదు. ప్రమాదం పిశాచాల వల్ల కలిగే పక్షంలో దొంగలు ఆ అడవిలో ఎలా ఉంటున్నారు? దొంగలు చేసిన పాటి పని తాను చేయలేడా? ప్రమాదం దొంగల వల్లనే అయితే తన వద్ద కరవాలం ఉండనే ఉన్నది. దొంగలను చంపటానికే గదా తాను వచ్చింది. అలాంటప్పుడు దొంగలకు భయపడి అడవిలో ప్రవేశించకపోవటంలో అర్థం ఏమున్నది? అడవిలో మొదట ఏమీ కనిపించలేదు కానీ వికృతమైన ధ్వనులు వినిపించాయి. చిన్నవాడు వాటిని లక్ష్య పెట్టలేదు. కొంతసేపు అయ్యాక పిశాచాలు వికృత ఆకారాలతో అక్కడక్కడ కనిపించసాగాయి. అతను కత్తి దూసి వాటిని చంపడానికి ప్రయత్నించగా అవి మాయమవుతూ వచ్చాయి. పిశాచాల్లారా, మీ ఆటలు నా దగ్గర సాగవు. ఈ అడవిలో దొంగలు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని నా కత్తితో చిత్రవధ చేస్తాను అన్నాడు చిన్నవాడు. వెంటనే పిశాచాలు మాటు మణిగాయి. అవి మరి కనిపించలేదు. వాటి అలికిడి వినిపించలేదు. చిన్నవాడికి ఆకలి అయింది. తాత్కాలికంగా పిశాచాలు తనను వదిలి వెళ్ళిపోయినట్టుగా తోచి అతను ఒక చెట్టు కింద కూర్చొని తన కత్తి పక్కన పెట్టుకొని తాను తెచ్చుకున్న మూట విప్పి అందులో ఉన్న ఆహారం తినసాగాడు. ఆ సమయంలో ఒక పిశాచము అదృశ్యంగా వెనక నుండి వచ్చి అతని పక్కన ఉన్న కత్తి తీసుకొని పోయి దాన్ని తమ నాయకుడికి ఇచ్చింది. కత్తి లేదు గనక ఇంకా ఈ మనిషి మనలను ఏమీ చేయలేడు. మనం వాడిని చూసి భయపడం, మనల్ని చూసి వాడే భయపడతాడు అన్నాడు పిశాచాల నాయకుడు. చిన్నవాడు భోజనం పూర్తి చేసి తన కత్తిపోయిన సంగతి తెలుసుకొని పిశాచాలే ఈ పని చేశాయని గ్రహించాడు. వాటిని మోసపుచ్చటానికి ఒక ఎత్తు ఆలోచించి అతను అరణ్యం దాటి యువతలికి వచ్చేశాడు. అతను వెళ్ళిపోవటాన్ని గమనిస్తూ ఉండిన పిశాచాలు విజయ గర్వంతో గంతులు వేశాయి. చీకటి పడింది. పిశాచాలు రకరకాల రూపాలను ధరించి నాట్యం ప్రారంభించాయి. పట్టపగలు తమను చూసి భయపడి వెళ్ళిపోయినవాడు రాత్రి చీకటిలో తాముండే చోటుకి తిరిగి వస్తాడని పిశాచాలకు తట్టలేదు. కానీ చిన్నవాడు అవి నృత్యాలు చేస్తున్న చోటికి నల్లని గుడ్డను ముసుగుగా వేసుకొని వచ్చాడు. అతని కత్తిని ఒకదానికి ఒకటి అందిస్తూ పిశాచాలు పరమ ఆనందంతో నృత్యం చేస్తున్నాయి. చిన్నవాడు కొంతసేపు ఆ పిశాచాలతో కలిసి నృత్యం చేశాక తన కత్తి వాడి చేతికి వచ్చింది. వెంటనే అతను కత్తి చేత పట్టుకొని పిశాచాల నాయకుడి మీదికి ఉరికి వాడి గడ్డం రెండో చేత్తో పట్టుకొని కత్తితో ఒక్క వేటున గడ్డాన్ని కోసేశాడు.
వెంటనే పిశాచాల నాయకుడు పెద్దగా కేకపెట్టి అయ్యో అయ్యో నా వెంట్రుకలు అని అరిచాడు. పిశాచాలన్నీ స్తంభించిపోయాయి. పిశాచాలు ఎందుకలా కంగారులో పడినది చిన్నవాడికి అర్థం కాలేదు. పిశాచాల నాయకుడు చేతులు జోడించి బాబు బాబు నా గడ్డం వెంట్రుకలు నాకు ఇచ్చేయి. బందిపోటు దొంగల నాయకుడు నా గడ్డం వెంట్రుక ఒక్కటి సంపాదించి నన్ను నా పరివారాన్ని తనకు బానిసలుగా చేసుకొని నానా తిప్పలు పెడుతున్నాడు. నీ చేతిలో ఇక ఇన్ని వెంట్రుకలుంటే మాది కుక్క బ్రతికే అన్నాడు. మిమ్మల్ని బానిసలుగా ఉంచుకోవాలన్న కోరిక నాకు ఏ కోశానా లేదు. నాకు కావలసినది ఆ దొంగలు ఉండే రహస్య ప్రదేశము. నాకు వాళ్ళను చూపించారా మీకందరికీ ఆ దొంగల నాయకుడి పీడ లేకుండా చేస్తాను. అందుచేత నాకు ఈ కాస్త సహాయం చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని శాసించేవాడు ఉండడు అని చిన్నవాడు పిశాచాలకు నచ్చజెప్పాడు. ఆ రాత్రి దొంగలు దొంగతనానికి వెళ్ళారు. తెల్లవారి వస్తారు నాయకుడితో సహా 10 మంది దొంగలు. ఈ విషయాలు చెప్పి పిశాచాల నాయకుడు చిన్నవాడిని దొంగలు ఉండే భూగృహం వద్దకు తీసుకుపోయాడు. చిన్నవాడు అక్కడ ఒక చెట్టు చాటున దాగి ఉన్నాడు. తెల్లవారుతుండగా దొంగలు సొత్తుతో వచ్చారు. నేలలో ఉన్న రహస్యమైన తలుపు ఎత్తి మెట్లు దిగి 10 మంది కిందికి వెళ్ళిపోయారు. వాళ్ళు సొత్తునంతా లోపల దాచి మెట్ల మీదుగా పైకి వచ్చేటప్పుడు చిన్నవాడు తన కత్తితో ఒక్కొక్కడి తల నిశ్శబ్దంగా నరికివేశాడు. ఇలా 10 మంది దొంగలు చచ్చాక చిన్నవాడు భూగృహంలోకి దిగి అక్కడ ఉన్న ధనరాశులన్నీ చూశాడు. అందులో తమ సొత్తు అంతా వజ్రంతో సహా ఉన్నది. తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి తాను బందిపోట్లను హతమార్చిన సంగతిని తెలిపి వాళ్ళు దోచిన సొత్తు ఉండే చోటు చూపుతానని, అందులో తమ సొత్తు తాను తీసుకుంటానని, మిగిలినది రాజుగారు న్యాయంగా అసలు వాళ్లకు ఇవ్వవచ్చునని చెప్పాడు. రాజభటులు అతని వెంట వెళ్ళి భూగృహంలోని సొత్తునంతా రాజభవనానికి చేరవేశారు. రాజుగారి అనుమతితో చిన్నవాడు తమ సొత్తును తన వెంట పెట్టుకొని ఇంటికి వచ్చేశాడు. పోయిన సొత్తు తిరిగి దొరకగానే భూస్వామి మనసు తేలికపడి లేచి కూర్చున్నాడు. ఆయన తన కొడుకులను పిలిచి ఇంతకు ఆ వజ్రం మీలో ఎవరికి చెందేటట్టు ఆ తగాద అలాగే ఉండిపోయింది కదా అన్నాడు. దానికి తగాదా ఎందుకు, అది పెద్దవాడికి చెందటమే ఆచారంగా వస్తున్నది కనుక అన్న దగ్గరే ఉంచండి అన్నాడు చిన్నవాడు. విద్యలు నేర్చి ప్రయోజకుడు అయినాక వాడికి విశాల దృక్పథం ఏర్పడింది. ఈ కథా రచన బి. సుందరరావు.